కార్పొరేటర్స్తో రేపు మేయర్స్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఆ రోజు కూడా నేను అడిగింది ఒకటి, మీరు ఓనర్కి కాంటాక్ట్ అయ్యారా, ఆయనతో మాట్లాడారా? యాక్ట్ ప్రకారం అయితే ఓనర్కి కనీసం నోటీస్ ఇవ్వాలి, ఆయన అందుబాటులో లేకపోతే అతికించాలి. అట్లీస్ట్ నేను అడిగిందంటే మీరు ఓనర్ని కాంటాక్ట్ అయ్యారు, అవసరం లేదు, అలా వేలు పెడుతూ అవసరం లేదు ఇలా అని చూపించారు. దానికి వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది నేను ఆయన మీద ఆరోపణ కాదు, నా బాధ, నా ఆవేదన. నేనేం చెప్పాను కమిషనర్ గారికి, మీరు అటు ఈ విధంగా ప్రవర్తించినటువంటి అధికారిని మీరు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఇంతవరకు? డిడ్ యూ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అని అడిగారు. చర్యలు మళ్ళీ అట్లీస్ట్ మీకు మీ దృష్టిలో అయితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వచ్చింటుంది. హ్యావ్ యూ టేకెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? ఆయనే కాదండి, ఇంకా ఇద్దరు అధికారులు కూడా, ఆయన పేరు మధు, వంశీ అనుకుంటా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా చాలా దురుసుగా, మీరు అందరూ కూడా వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు, వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారా ఇంతవరకు అని అడిగితే దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లెనేషన్ క్షమాపణ చెప్పడము ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఎక్స్ప్లెనేషన్ మీ ఛాంబర్లో తీసుకొని మూర్తి సారీ మధు కాదు, మూర్తి అనే వ్యక్తి, వంశీ, ఇద్దరు అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు అయింది నేను మేయర్గా ఉండి, అధికారులతో కానీ మా కార్పొరేటర్స్తో కానీ నేను కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారికి వరకు నేను ఎట్లా గౌరవిస్తానో అందరికీ తెలుసు. అదొక సంస్కారం అంతే. మనం ఇప్పుడు నేను ఉంటాను మేయర్గా, రేపు ఇంకొకరు ఉంటారు. సో ఈ విధంగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు కాబట్టి నేను అడగడం జరిగింది. సో వాళ్ళు క్షమాపణలు చెప్పడం, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్కి జవాబుకి నేను సాటిస్ఫై కాలేదు కాబట్టి, సంతృప్తి చెందలేదు కాబట్టి కౌన్సిల్ మీటింగ్ బాయ్కాట్ చేసి వచ్చాం. కానీ బడ్జెట్ని అయితే ఆమోదించాం, ఎందుకంటే అది తిరుపతి ప్రజలకు అవసరం కాబట్టి దానికి మేము ఎక్కడ కూడా ఆటంకం కలిగించలేదు. మా కార్పొరేటర్స్ అందరం కూడా దాన్ని ఆమోదించాం. అంటే బడ్జెట్ మీటింగ్ని బాయ్కాట్ చేయడం, బడ్జెట్ మీటింగ్ని బాయ్కాట్ చేయలేదు, ప్రతి ఒక్కరం కూడా దాన్ని ఆమోదించాం. తర్వాత బ్రేక్ ఉంది, తర్వాత సాధారణ సమావేశం ఉంది, అందులో 40 అజెండాస్ ఉన్నాయి. ఆ 40లో ఆ డీసీపీ మహాపాత్ర గారి జీతం తాలూకు కూడా సబ్జెక్ట్ ఉంది. దానికి కూడా నేను యాంటిసిపేషన్ ఇచ్చాను. ఇన్యాంటిసిపేషన్ అంటే కౌన్సిల్కి రాకముందు కూడా ఆయనకు జీతాలు ఇబ్బంది కాకూడదని చెప్పి నేను సైన్ చేశాను. అది రాటిఫికేషన్ కోసం ఇవాళ సబ్జెక్ట్లో ఉంది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఎంప్లాయీ, ద వే హీ బిహేవ్డ్ విత్ మీ, దాని మీద నేను మనస్తాపం వచ్చింది, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. ఓకే మేడం, ఇవాళ మీటింగ్లో ఇది ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇన్ని రోజులు ఆఫీస్లో ఎందుకు ఇలాంటి అంటే మీటింగ్ వేదిక చేసుకోవడం ఎంతవరకు సబబు? అంటే మీటింగ్ వేదిక చేసుకోవడం సబబు అంటే కనీసం ఇంతవరకు కమిషనర్ గారు కానీ ఆ డీసీపీ గారు కానీ, అంటే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ తెలుసు ఆ విషయం, వాళ్ళు వచ్చి కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కనీసం నాతో వచ్చి ఈ విధంగా చేసినందుకు సారీ, మేము ఏదో ఉద్యోగరీత్యా స్ట్రెస్లో ఉన్నాం, నాతో ఏం అనలేదు. ఇక్కడ అందరూ ఉంటారండి, ఇది నా ఒక్క సమస్య కాదు, రేపు కార్పొరేటర్స్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు, అందరూ ఉంటారు కాబట్టి దీన్ని వేదిక చేసుకొని మాట్లాడాను. అందరు అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటారు, అందుకే ఇది వేదికగా చేశాము. అండ్ బడ్జెట్ మీటింగ్ ఎక్కడ కూడా మేము ఇంటర్ఫియర్ చేయలేదు, దాన్ని ఆపలేదు.